మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దశరథ ఇక సుమిత్ర దగ్గరికి వస్తాడు. ఇక సుమిత్ర, ఏమైందండి, ఎందుకు అలా కనిపిస్తున్నారు? మీ మొహం చూస్తుంటే ఏదో దిగులుగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఏం జరిగిందండి? ఒంట్లో అయినా నలతగా ఉందా? బాలేదా? దీపకు చెప్తాను ఉండండి, ఇప్పుడే మీకు పాలు కలిపి ఇవ్వమని అని వెనకాలనే. లేదు సుమిత్ర, నాకు బాగానే ఉంది, నువ్వు ఇప్పుడు దీపనేమి ఇబ్బంది పెట్టద్దు. ఏమైందండి, మరి ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదు సుమిత్ర. సుమిత్ర, నిజంగా మనం చాలా అదృష్టవంతులం. ఏమైందండి, ఎందుకలా మాట్లాడుతున్నారు? మనల్ని ఇంతగా ప్రేమించే కూతురు మనకి పుట్టడం నిజంగా మన అదృష్టం సుమిత్ర అని వెనకాలనే. అప్పుడే అక్కడికి శివనారాయణ వస్తాడు. ఇక సుమిత్ర, రండి మావయ్య గారు అని వెనకాలనే. పర్వాలేదమ్మా సుమిత్ర, దశరథకి ఈ మధ్య ఏమైందో తెలీదు, ఉన్నట్టుండి కోప్పడుతున్నాడు, అలాగే ఉన్నట్టుండి ఇలా ఎమోషనల్ అయిపోతున్నాడు. అసలు దశరథ ఎందుకు ఇలా ఉంటున్నాడో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను అని శివనారాయణ అంటాడు. అప్పుడే జ్యోత్స్న అలాగే పారిజాతం ఇక గదిలోంచి దొంగచాటుగా వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటారు. ఇక సుమిత్ర, మావయ్య గారు, ఈయనకి నా గురించే టెన్షను, అందుకే అలా మాట్లాడుతున్నారు అని వెనకాలనే. ఇక దశరథ, సుమిత్ర, ఏవండి, ఇందాక మనం మనలాంటి కూతుర్ని కనడం మన అదృష్టం అంటున్నారు, ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? జ్యోత్స్న నన్ను బోన్ మ్యారో ఇచ్చి కాపాడుతుంది, దాని గురించేనా అని వెనకాలనే. లేదు సుమిత్ర, జ్యోత్స్న కాదు నిన్ను కాపాడేది మన కూతురు దీప అని దశరథ అనుకుంటాడు. ఇక శివనారాయణ, దశరథ మాట్లాడవేంటి అని వెనకాలనే. అవును నాన్న, నా కూతురు ఈరోజు సుమిత్ర విషయంలో ఇంత పెద్ద త్యాగం చేస్తుంది కదా అని వెనకాలనే. ఒక్కసారిగా శివనారాయణ అలాగే సుమిత్ర, త్యాగమేంటి అని అంటారు. అదే బోన్ మ్యారో ఇవ్వటం అంటే మామూలు విషయమా అని దశరథ అంటాడు. అవును అవును దశరథ, నువ్వు చెప్పింది నిజమే. జ్యోత్స్న ఇలా చేస్తుందని మేము అస్సలు ఊహించలేదు. మొదట్లో జ్యోత్స్న సుమిత్ర ఆరోగ్య విషయంలో పట్టించుకోకపోవడం, ఇంటి నుంచి 2-3 సార్లు పారిపోవాలనుకోవడం, ఇవన్నీ చూసి నేను కూడా జ్యోత్స్న సుమిత్రకి బోన్ మ్యారో ఇస్తుందా లేదో అని ఆలోచించాను. కానీ ఎప్పుడైతే బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినాయి అన్నాయో, ఆ తర్వాత జ్యోత్స్నని డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఇక నాకు రిలీఫ్గా అనిపిస్తుంది. అవును నాన్న, ఇక నా కూతురు ఉండగా సుమిత్రకి ఏమీ కాదు అని చెప్పి దశరథ అంటాడు. ఇక శివనారాయణ, దశరథ అని అంటూ ఉంటే ఇంతలోకి సుమిత్ర, నాకు అలసటిగా ఉందండి, సుమిత్ర నువ్వు కాసేపు పడుకో అమ్మ సుమిత్ర అని చెప్పేసి. ఇక శివనారాయణ, దశరథ నీతో నేను కొంచెం మాట్లాడాలి, పక్కకు వస్తావా అని అంటాడు. ఇంతలోకి పారిజాతం జ్యోత్స్న మెల్లగా అక్కడి నుంచి తమ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇక జ్యోత్స్న, గ్రాని, డాడీ తాతతో ఏం మాట్లాడాలి? తాత ఎందుకు డాడీని పక్కకు పిలిచాడు? అది ఏదైనా మనకి పనికొచ్చే మ్యాటర్ అయి ఉంటుంది, పద వెళ్దాం అని వెనకాలనే. అంత లేదు, ఆ ముసలోడు మామూలుడు కాదు, ఏదైనా సీక్రెట్గా మాట్లాడాలంటే రూమ్కి తీసుకెళ్ళి మాట్లాడతాడు, మనకి వినబడేలా మాట్లాడతాడా ఏంటి? చూడు, నేను చెప్పింది నిజం అని వెనకాలనే. శివనారాయణ దశరథని రూమ్లోకి తీసుకెళ్తాడు. ఇప్పుడు తాత డాడీతో ఏం మాట్లాడుతున్నాడు, ఎలా తెలిసేది? ఏమో, నాకేమో తెలియదు, కానీ దశరథ నాకేమీ అర్థం కావట్లేదు. సుమిత్ర దగ్గరికి వెళ్ళి నీ గురించి అంత గొప్పగా మాట్లాడిన దశరథ, మరి నువ్వు కనిపిస్తే నీ మీద అంత విరుచుకుపడుతున్నాడు. అసలు దశరథ ప్రవర్తనకి మాటలకి పొంతనే లేదు అని అనగానే. అవును గ్రాని, నువ్వు చెప్పింది నిజమే. దీప మీద డాడీ ఎన్నలేని ప్రేమని చూపిస్తున్నాడు, నా మీద కోపం చూపిస్తున్నాడు, ఎందుకంటే దీపే మమ్మీని సేవ్ చేస్తుంది కదా, అందుకనే అలా మాట్లాడా? డాడీకి నిజం తెలిసిందా అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, దశరథ ఏంటన్నా నాతో మాట్లాడాలని రూమ్లోకి పిలిచి మౌనంగా ఉన్నావేంటి? నీ ప్రవర్తన నాకేమీ అర్థం కావట్లేదు దశరథ. సుమిత్ర దగ్గరికి వెళ్ళి జ్యోత్స్న గురించి అంత గొప్పగా చెప్పావు, మరి నీ కూతురు మీద నువ్వెందుకు ఇంత కోప్పడుతున్నావు? ఎందుకు నీ కూతురు విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నావు? నాన్న, నేను నా కూతురు విషయంలో ప్రేమగానే ఉంటున్నాను కదా. లేదు దశరథ, చీటికి మాటికి అయిన దానికి కాందానికి ప్రతిదానికి నువ్వు జ్యోత్స్నని తిడుతున్నావు, జ్యోత్స్న మీద అరుస్తున్నావు. ఇదంతా చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. చెప్పు దశరథ, నువ్వు చెప్పుకోలేని మనసులో బాధపడే విషయం ఏమైనా ఉందా? గుడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి నీలో చాలా మార్పును చూస్తున్నాను. చెప్పు దశరథ. ఎప్పుడు లేనిది జ్యోత్స్న వంటగదిలోకి కూడా వెళ్ళమని చెప్పావు. ఇదంతా నువ్వు జ్యోత్స్న గురించి ఆలోచించి చెప్పిన విషయమైనా ఇంకేమైనా ఉందా? నీ అసలు మనవరాలు దీపనన్న ఈ విషయం నేను నీకు చెప్పలేకపోతున్నాను, అందుకే నేను అలా మాట్లాడాను. ఇకనైనా నా కూతురు ఈ ఇంటికి పని మనిషిగా ఉండకూడదని అని చెప్పి దశరథ మనసులో అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, దశరథ నిన్నే అడుగుతున్నాను నాన్న, ఆడపిల్లకి అన్ని విషయాలు తెలియాలి. జ్యోత్స్న ఇప్పటి వరకు మన ఇంట్లో దేనికి లోటు లేకుండా పెరిగింది, రేపు అత్తారింట్లో తన పరిస్థితి అలాగే ఉంటుందని ఏం కదా నాన్న, అందుకే అలా మాట్లాడాను.
ఇంతకు మించి ఏమీ లేదు. ఇక మీరు ఈ విషయం గురించి వదిలేయండి అని దశరథ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శివనారాయణ, దశరథ చెప్తూ ఉన్నా నాకేదో అనుమానంగానే ఉంది. దశరథ ఏదో విషయాన్ని దాచిపెడుతున్నాడు. అవును అని చెప్పేసి అనుకుంటాడు. ఇక కార్తీక్ అయితే, దీప, ఈ విషయంలో మావయ్య మన మాటని విన్నాడు. కానీ రేపు ఈ విషయంలో ఎలాంటి సమస్యలు వస్తాయో అని ఊహించుకోవడానికే నాకు భయంగా ఉంది. ఏమైంది బావా? అమ్మకి జీవితంలో నీకు పిల్లలు పుట్టరు అన్న విషయం తెలిస్తే తట్టుకోగలదా? తట్టుకోలేరు. ఖచ్చితంగా అత్త ఈ విషయాన్ని తట్టుకోలేదు. అందుకే దీప, నాకు భయంగా ఉంది. రేపన్న రోజు ఏం జరుగుతుందానని. బావా, ఇప్పుడు ఈ సమస్య నాది. మా అమ్మని బ్రతికించుకోవడం కోసం ఇది చేస్తుంది నేను. కాబట్టి దీనికి బాధ్యత మొత్తం నాదే బావా అని దీప అంటుంది. ఆ మాటలకి ఇక కార్తిక్ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత ఇక దశరథ్ అయితే కిందకి వస్తాడు. రాగానే జ్యోత్స్న, డాడీ, నా చెక్ బుక్ని ఎందుకు క్యాన్సలేషన్ చేశావు? అలాగే నా అకౌంట్లో అమౌంట్ మొత్తాన్ని ఫ్రీజ్ చేయమని అకౌంటెంట్తో చెప్పావంట. ఎందుకు డాడీ ఇలా చేశావు? చెప్పు డాడీ, నాకంటూ అవసరాలు ఉండవా? నా అమౌంట్ని ఇలా నువ్వు ఫ్రీజ్ చేయడానికి రీజన్ ఏంటి అని అనగానే, ఎందుకంటే నువ్వు దీపని డబ్బుతో ఏదైనా చేస్తావు, అందుకే నీ అకౌంట్లో డబ్బులు లేకుండా చేశాను అని దశరథ మనసులో అనుకుంటాడు. ఇక పారిజాతం, దశరథ మాట్లాడవేంటి? ఆడపిల్లకి ఎన్నో అవసరాలు ఉంటాయి. అయినా జ్యోత్స్న అకౌంట్లో ఎప్పుడు ఎంతో కొంత అమౌంట్ ఉండాలని నువ్వే కదా చెప్తావు. మరి ఇలా చేయడం ఏంటి అని అనగానే అప్పుడే కార్తీక్, దీప ఇంటికి వస్తారు. రాగానే ఇక కార్తీక్, ఉదయాన్నే మీ నాన్న ఏదో పంచాయతీ పెట్టినట్టున్నాడు. జ్యోత్స్న మొహం చూడు ఎలా మాడిపోయిందో. అవును బావా, అసలు నాన్న ఎందుకు ఇలా చేస్తున్నాడు? నువ్వు కూతురని తెలిసినప్పటి నుంచి జ్యోత్స్న చేసిన పనులన్నీ తెలిసి మీ నాన్న అలా చేస్తున్నాడులే అని చెప్పేసి అంటాడు. ఇంతలోకి అప్పుడే శివనారాయణ కూడా అక్కడికి వస్తాడు. ఏమైంది దశరథ అని వెనకాలనే, తాత, డాడీ చూసావా ఏం చేశాడో? నా అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తాన్ని ఫ్రీజ్ చేయించాడు. అలాగే నా చెక్ బుక్ని క్యాన్సిలేషన్ చేశాడు. ఎందుకు ఇలా చేసావు డాడీ అంటే మాట్లాడట్లేదు. దశరథ, ఎందుకు ఇలా చేశావు? నాన్న, కొన్నిసార్లు మనం ఇచ్చే డబ్బే మన పిల్లల మనసుని పాడు చేస్తుంది. అందుకే జ్యోత్స్న విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నుంచి జ్యోత్స్న ₹1 ఖర్చు పెట్టాలన్నా అది నీకు కానీ నాకు కానీ తెలియాలి. అందుకే అలా చేశాను అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్, సూపర్ సార్, మీ ఐడియా ఎక్సలెంట్. నిజమే, ఆడపిల్లలకి ఇలాంటి విధానమే చేస్తే వాళ్ళు దారి తప్పకుండా ఉంటారు. ఆడపిల్ల కాదు, మగపిల్లలు ఎవరికైనా పిల్లల్ని ఇలాగే చూసుకోవాలి సార్ అని వెనకాలనే ఇక జ్యోత్స్న, బావా నువ్వు వాగుతావా కాసేపు? డాడీ, కొత్తగా ఏంటిదంతా? అలా ఉన్నప్పుడు మీరు మొదటి నుంచి నన్ను అలాగే పెంచొచ్చుగా. అప్పటి నుంచి పెంచకుండా ఇప్పుడు ఇలా చేయడం ఏంటి? అప్పుడు తప్పు చేసామే కదమ్మా నువ్వు ఇలా తయారయ్యావు. అందుకే ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను అని వెనకాలనే పారిజాత, దశరథ, పిన్ని, ఈ విషయంలో నువ్వేమీ మాట్లాడద్దు. అంతగా జ్యోత్స్నకి డబ్బులు కావాలంటే నువ్వివ్వు, మా నాన్న దగ్గర తీసుకొని అని వెనకాలనే, మీ నాన్న నాకు ₹1 కూడా ఇవ్వడు దశరథ అని వెనకాలనే శివనారాయణ, నీకు ఇస్తే నువ్వేం చేస్తావో నాకు తెలుసు కదా పారిజాతం, అందుకే ఇవ్వను. దశరథ చెప్తుంది ఒకవైపు నిజంగానే అనిపిస్తుంది. కాకపోతే నాన్న, నా కూతురు మనిషిలా ఉండాలి అంటే నేను కొన్ని క్రమశిక్షణలు పాటించాల్సిందే. పిన్ని, జ్యోత్స్నతో వెళ్ళి మంచి కాఫీ పెట్టించి తీసుకురా నాకు నాన్నకి అని వెనకాలనే దీప వచ్చింది కదా దశరథ. పిన్ని, నిన్న చెప్పాను కదా దీప ఈ ఇంట్లో పనిచేయదు అని. అందుకే దీప, కాఫీ తాగుతావమ్మా? అది అది చిన్నయ్య గారు, దీప కూడా కాఫీ తీసుకురా, అలాగే కార్తిక్కి కూడా వెళ్ళండి అని వెనకాలనే జ్యోత్స్న పారిజాతం కిచెన్లోకి వెళ్తారు. మీ నాన్నని చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఆ దీపనేమో మహారాణిలా చూసుకుంటున్నాడు, కన్న కూతురు నిన్నేమో పని మనిషిని చేస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థమవుతుంది. కానీ తన కూతుర్ని బాగా చూసుకోవాలని డాడీ డిసైడ్ అయ్యాడు. డాడీకి నిజం తెలిసిపోయింది. ఏం వాగుతున్నావే? దీప దశరథ కూతురు అంటావా ఏంటి ఇప్పుడు? నిన్నెవ్వరూ నమ్మర్లే అని చెప్పేసి అంటూ ఉంటే, లేదు, డాడీకి నిజం తెలిసింది, అందుకే డాడీ ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటుంది. ఇక దశరథకి ఫోన్ వస్తుంది. ఇక దశరథ, నేను ఇప్పుడే వస్తున్నాను, మీరు నేను చెప్పినవన్నీ కూడా రెడీ చేయించి ఉంచండి అని వెనకాలనే ఇక అప్పుడే కార్తీక్, మన ఇద్దరం బయటికి వెళ్దాం, వస్తావా? సరే సార్ అని చెప్పేసి కార్తీక్ అలాగే దశరథ వెళ్ళిపోతారు. ఇంతలోకి పారిజాతం జ్యోత్స్న కాఫీ తీసుకొచ్చి వస్తారు. ఇక రాగానే శివనారాయణ, పారిజాతం కాఫీ తీసుకొచ్చింది, తాగమ్మ దీప అని వెనకాలనే, దశరథేడండి? దశరథకి ఏదో ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయాడు.
అదేంటి దశరథ టీ పెట్టమని చెప్పి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇక దీపకి అలాగే శివనారాయణకి కాఫీ అయితే ఇస్తారు. ఇక జ్యోత్స్న డాడీని చూస్తుంటే నాకు భయంగా ఉంది. నా అకౌంట్లోంచి డబ్బులు తీసేయడం, అలాగే రూపాయి ఖర్చు పెట్టాలన్నా వాళ్ళ పర్మిషన్ అడగడం అంటే ఇదంతా చూస్తూ ఉంటే ఇక ఇక కొన్ని రోజుల్లో నా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటుంది. ఇక కార్తీక్ అయితే దశరథని కారులో తీసుకెళ్తూ ఉంటే కార్తీక్ మావయ్య ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్తున్నాను కదరా, నేను చెప్పిన వైపు తీసుకెళ్ళు అని చెప్పేసి ఇక లాయర్ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. ఇది చూసిన కార్తీక్ మావయ్య ఇప్పుడు లాయర్ దగ్గరికి ఎందుకు మనం వచ్చాం, చెప్తాను పదరా అని చెప్పేసి కార్తీక్ని తీసుకొని దశరథ లోపలికైతే వెళ్తాడు. ఇక లాయర్ గారు, సార్ మీరు చెప్పినట్టే అన్నీ ప్రిపేర్ చేశాను సార్, ఒక్కసారి మీరు చూసి సంతకం చేస్తే ఇక మిగతా ఫార్మాలిటీస్ని కంప్లీట్ చేస్తాను, ఇటు ఇవ్వండి లాయర్ గారు అని చెప్పేసి ఇక పేపర్స్ని తీసుకుంటాడు. కార్తీక్ ఏంటి మావయ్య ఇదంతా, నువ్వే చూడరా అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని చూస్తాడు. అవి చూసి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు. మావయ్య ఏంటిదంతా, ఆస్తి మొత్తం దీప పేరున రాసేస్తున్నావా? అవునరా, నాకు సుమిత్రకి ఉన్న ఆస్తి మొత్తాన్ని ఎప్పటికైనా నా కూతురికి ఇవ్వాలన్నదే మా ఆలోచన. పెళ్ళయ్యాక జోష్నకి ఇద్దామనుకున్నాం, కానీ దీప నా కూతురని తెలిసాక ఇక ఈ ఆస్తి మొత్తం దీపకి దక్కుతుంది కదరా, అందుకే నా ఆస్తి మొత్తాన్ని దీపకి రాసేశాను అని వెనకాలే కార్తీక్, ఎందుకు మావయ్య ఇదంతా, ఎందుకంటా వింట్రా, అక్కడ నా కూతురు సుమిత్రని కాపాడడానికి తన అమ్మతనాన్నే త్యాగం చేస్తుంది. తన కోసం నేను ఈ పని కూడా చేయకపోతే తండ్రిగా నేను ఓడిపోయినట్టేరా అని చెప్పేసి దశరథ ఆస్తి మొత్తాన్ని దీపపైన రాసి ఇక సంతకాలు చేస్తాడు. ఇక కార్తీక్ మనసులో మావయ్యకి కూతురంటే ఎంత ప్రేమ అని చెప్పేసి అనుకుంటాడు. లాయర్ గారు, నా సంతకాలు అయిపోయినాయి, ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉంచండి అని వెనకాలనే సరే అని చెప్పేసి ఇక దశరథ అలాగే కార్తీక్ బయలుదేరుతారు. ఇంతలోకి అప్పుడే శివనారాయణకి మేనేజర్ కాల్ చేస్తాడు. ఇక మేనేజర్ కాల్ చేసి, సార్ ఈ అకౌంట్స్ విషయంలో పొరపాటు జరిగింది, అలాగే దీని మీద మనం వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేశాం కదా, లాయర్ గారు అయితే వాళ్ళకి నోటీసులు పంపిస్తానన్నారు, కాకపోతే మీ పర్మిషన్ అడగమన్నారు, అందుకే మీకు ఫోన్ చేశాను అని వెనకాలనే చూడండి, ఇక ఆలోచించేది ఏముంది, నా పర్మిషన్ ఏముంది, మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి, అలాంటి వాళ్ళకి నోటీసులు పంపిస్తేనే బుద్ధి వస్తుంది, ముందు మీరు నోటీసులు పంపించండి, నేను లాయర్ గారితో మాట్లాడతాను అని శివనారాయణ కాల్ కట్ చేస్తాడు. ఇంతలోకి పారిజాతం, ఏంటండి నోటీసులు పంపించండి అంటున్నారు, ఏం జరిగింది ఏంటి, అన్నీ నీకు కావాలా? అది కాదండి, మొన్న మనం రెస్టారెంట్ విషయంలో ఒక క్లయింట్ తప్పు చేశాడులే, అలాగే అతను ఆ తప్పుకి పరిహారంగా తప్పొప్పుకోమంటే లీగల్గా వెళ్తాను, నేను మీకు ఏ రకమైన అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు, అందుకే లీగల్గానే వెళ్ళమని నేను కూడా చెప్పాను, ఇప్పుడు తెలుసుకున్నావుగా ఏం చేస్తావు, నేనేం చేస్తానండి, అందుకే సైలెంట్గా వెళ్ళు అని చెప్పేసి అంటాడు. ఇక శివనారాయణ లాయర్కి అయితే కాల్ చేస్తాడు. ఇక లాయర్ గారు, సార్ నమస్తే సార్, చెప్పండి సార్ ఎందుకు ఫోన్ చేశారు? చూడండి, నేను ఒక విషయం చెప్దామని మీకు ఫోన్ చేశాను, అదే ఆ డాక్యుమెంట్స్ గురించే కదా, దశరథ్ గారు చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేశాను, దశరథ్ గారి సంతకాలు అయిన వెంటనే వాటిని కోర్టుకు కూడా పంపించాను, వాటి మీద ప్రింట్స్ కూడా వచ్చేసినాయి, ఇక ఆ డాక్యుమెంట్స్ సేఫ్ సార్, మీరు చెప్పినట్టుగానే అంతా కూడా సక్రమంగా జరిగిపోయింది, దశరథ గారి కూతురు దీప పేరు మీదే ఆస్తి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసాను అని వెనకాలనే శివనారాయణ షాక్ అవుతాడు. లాయర్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏమైంది సార్, దశరథ గారు తన కూతురు దీప పేరు మీద ఆస్తి ఉండాలి అన్నారు కదా, జోష్ణ గారు కదా అంటే కాదు దీప అని చెప్పారు, ఏమైంది సార్ అని వెనకాలనే దశరథ ఆస్తి మొత్తాన్ని దీప పేరున ట్రాన్స్ఫర్ చేశాడా, అదేంటి నాతో ఒక్క విషయం కూడా చెప్పకుండా దశరథ దీప పేరు మీద ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి, తన కూతురని చెప్పడం ఏంటి, దశరథ ఏదో విషయాన్ని దాస్తున్నాడు, అవును ఏదో జరుగుతుంది అని శివనారాయణ అనుకుంటాడు. ఇక లాయర్ గారు, చెప్పండి సార్ అని అనగానే నేను తర్వాత మీకు ఫోన్ చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు. ఇక శివనారాయణ, దశరథ ఏదో విషయాన్ని దాచిపెడుతున్నాడు, అది ఏంటో నేను తెలుసుకోవాలి, ఆస్తి మొత్తం తన కన్న కూతురికి ఇవ్వాల్సిన పోయిన దశరథ దీపకి రాసివ్వడం ఏంటి, బోన్ మ్యారో ఇస్తున్న జోష్ణ విషయంలో దశరథ ఇలా కోపంగా ప్రవర్తించడం ఏంటి, దశరథ ఏదో విషయాన్ని దాస్తున్నాడు, అదేంటో ఈరోజే తెలుసుకుంటాను అని చెప్పేసి ఇక శివనారాయణ దాసుకైతే కాల్ చేస్తాడు. ఇక దాసు ఒక ప్లేస్కి రమ్మని చెప్తాడు. ఇక దాసు ఆ ప్లేస్కి అయితే వస్తాడు. ఇక సార్ నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి సార్ అని వెనకాలనే దాసు, ఇన్ని రోజులు మీ అమ్మ అలాగే నీ మీద నాకు చాలా కోపమే ఉండేది,
కానీ ఎప్పుడైతే నువ్వేంటో అన్న విషయం నాకు తెలిసిందో నువ్వు పారిజాతంలా కాదు అని నమ్మాను. అందుకే నిన్ను నా ఇంటికి కూడా పిలిపించాను. అలాగే నీ కొడుకుకు కూడా నా ఆఫీస్లో ఉద్యోగం ఇప్పించాను. కాశీ తప్పు చేసిన వాస్తవం నిజమే, కానీ వాడు మారిపోయాడని, అలాగే స్వప్న తనని అర్థం చేసుకోవాలని నేను శ్రీధర్ జైలు నుంచి విడిపించాం. నాకంతా తెలుసు సార్. మీలాంటి పెద్దవాళ్ళకి పెద్ద మనసే ఉంటుంది. కానీ దాసు, నేను ఇప్పుడు పిలిచింది మాట్లాడటానికి వీటన్నిటి గురించి కాదు. నేను నీకు ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాను, కానీ ఈరోజు నీతో ఒకటి అడిగి తెలుసుకోవాలని ఇక్కడికి పిలిపించాను. చెప్పండి సార్, అది ఎలాంటి విషయమైనా. మీరు మా కుటుంబానికి చేసిన మేలు మేము మర్చిపోలేను. అది ఎలాంటిదైనా నేను చెప్తాను, అడగండి సార్ అని వెనకాలనే దాసు, దశరథ్ ఎందుకు ఈ మధ్య దీప విషయంలో, జ్యోత్స్న విషయంలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? గుళ్ళో నిన్ను కలిసినప్పటి నుంచి దశరథలో ఈ మార్పును చూస్తున్నాను. దానికి కారణం ఏంటో చెప్పు దాసు అని వెనకాలనే దాసు షాక్ అయిపోతాడు. సార్ అది అని వెనకాలనే దాసు, ఇప్పుడే చెప్పావు కదా మా కుటుంబం నీకు చాలా మేలు చేసిందని, ఎలాంటి విషయమైనా నేను మీ ముందు చెప్తాను అని. మరి ఇప్పుడేంటి మాట్లాడట్లేదు? చెప్పు దాసు, దశరథ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు, దానికి కారణం ఏంటి అని వెనకాలనే ఇక ఒక్కసారిగా దాసు, సార్ చెప్తాను సార్. ఈ నిజం మీ కుటుంబానికి చెప్పడం కోసమే ఇన్నాళ్ళు నేను ఉన్నాను. దశరథన్నైతే ఈ నిజం చెప్పి నా భారాన్ని దించుకున్నాను. ఇప్పుడు మీకు కూడా ఈ నిజం చెప్పి పూర్తిగా నా భారం నుంచి నేను బయటపడతాను. దాసు, ఏం నిజం? సార్, జ్యోత్స్న మీ మనవరాలు కాదు. దాసు, ఏం మాట్లాడుతున్నా నువ్వు? అవును సార్, జ్యోత్స్న నా కన్న కూతురు. మా అమ్మ గతంలో మీ కుటుంబానికి చాలా అన్యాయం చేసింది. దీపే మీ అసలైన వారసురాలు. దీపే దశరథ అనే సుమిత్ర వదిన కూతురు. అందుకే దశరథ అన్నయ్య దీప మీద అంత ప్రేమని చూపిస్తున్నాడు. జ్యోత్స్న మా అమ్మ చేసిన పాపానికి వాళ్ళతో అలా ప్రవర్తిస్తున్నాడు అని జరిగిందంతా కూడా చెప్పేస్తాడు. అది విన్న శివనారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే దీపే నా మనవరాలా అని వెనకాలనే, అవును సార్, ఇప్పుడు దీపే సుమిత్ర వదినికి బోన్ మ్యారోని ఇస్తుంది. దీపే మీ ఇంటి వారసురాలు. దీప బోన్ మ్యారో ఇవ్వటం వల్ల తన కడుపులోని బిడ్డ చనిపోతుందని కూడా డాక్టర్ చెప్పారు. కానీ దీప తన కన్నతల్ని బ్రతికించుకోవడానికి తన బిడ్డని కూడా త్యాగం చేస్తుంది. అలాంటి గొప్ప మనిషి మీ మనవరాలు అవటం నిజంగా చాలా అదృష్టం సార్ అని వెనకాలనే శివనారాయణ కుప్పకూలిపోతాడు. దీప తన మనవరాలని తెలిసి ఎంతో ఎమోషనల్ అయిపోతాడు. ఇంకా కార్తీక్ అలాగే దశరథ దీప ఇంటికైతే వస్తారు. రాగానే వాళ్ళని చూసిన శివనారాయణ కూడా బయటికి వస్తాడు. ఇక దశరథ, నాన్న ఏమైంది అని వెనకాలనే ఇక దీప, పెద్దయ్య గారు కాఫీ తీసుకురమ్మంటారా అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ, ఏం పాపం చేశామమ్మా? ఇంత కోట్ల ఆస్తికి వారసురాలని నువ్వు ఒక పేదింట్లో పెరిగి ఒక పని మనిషిలా మిగిలిపోవడం ఏంటమ్మా అని అంటాడు. కార్తీక్ దశరథ షాక్ అయిపోతారు. ఇక దీప, తాతయ్య గారు అని వెనకాలనే, ఈ పిలుపు కోసమే కదమ్మా ఈ గుండె ఎదురు చూస్తుంది అంటూ దీపని హక్ చేసుకుంటాడు. నాన్న, ఎందుకురా నీ తండ్రికి కూడా నువ్వు నిజం చెప్పకుండా దాచిపెట్టావు? చెప్పరా, ఏంట్రా? నీ మనవరాలు ఈ ఇంటి పనిమనిషిగా ఉంది నాన్న అని చెప్పడానికి నామోషి పడ్డావా? ఎందుకురా మరి నిజాన్ని దాచిపెట్టావు? చెప్పరా అని వెనకాలనే, నాన్న అది నిజం నీకు చెప్తే ఎక్కడ నువ్వు బయటపడతావోనన్న ఆవేశంతో బయటపడతావని చెప్పలేదు. అవును తాత, నోరు ముయ్యరా నువ్వు. నా మనవరాల్ని పెళ్లి చేసుకున్నావు. నా మనవరాలు అనే విషయం తెలిసి కూడా ఈ ఇంటికి పని మనిషినిగా చేశావు. అసలు నువ్వు నాతో మాట్లాడకరా. తాతయ్య, భావనేమీ అనద్దు. ఏమీ అనద్దంటావేంటమ్మా? మీ నాన్న, మీ బావ అందరికీ నిజం తెలిసి కూడా ఇంకా నిన్ను ఈ ఇంటి పని మనిషిలాగే చేస్తున్నారు. ఇంకా నువ్వు ఇంటి పని మనిషిగా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే నువ్వే ఈ ఇంటి వారసురాలవని నేను అందరి ముందు చెప్తాను. అలాగే జ్యోత్స్నని, పారిజాతాన్ని కూడా పోలీసులకే అప్పగిస్తాను. నాన్న, నువ్వు ఆ పని చేయదు నాన్న. తాత, నువ్వు ఆ పని చేయదు. ఎందుకురా చేయదు? ఇప్పుడు నువ్వు ఈ నిజం బయట పెడితే అత్త అది విని తట్టుకోలేదు. అవును, అత్త కండిషన్ బాగాలేదు. ఎక్కడ నువ్వు ఆవేశంతో ఇలాంటి పని చేస్తావని ఇప్పటి వరకు నీకు నిజం చెప్పలేదు. ప్లీజ్ తాత, దయచేసి నువ్వు ఈ విషయాన్ని బయట పెట్టద్దు. అవును తాత, అవును తాతయ్య, ఇప్పుడు అమ్మకి నిజం తెలియకూడదు. తాత, నేను ఈ ఇంటికి పని మంచిగా ఉండడానికి కూడా నాకు ఎటువంటి ఇది లేదు. అమ్మ నిన్ను నూరేళ్ళు బ్రతకాలి. అవును అని వెనకాలనే శివనారాయణ, దశరథ
మీ అందరికంటే గొప్ప మనసే ఇచ్చాడు నా మనవరాలకి ఆ భగవంతుడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే